రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి ఆరోగ్యవంతులుగా విరసిల్లాలని అమ్మవారి శక్తి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్ గారు, జోహార్ వైఎస్ఆర్ గారు, జోహార్ వైఎస్ఆర్ గారు. పూజ్య బాపూజీ గాంధీ మహాత్ముని యొక్క 156వ జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం అనేటటువంటిది చాలా సంతోషదాయకం. మన అందరం కూడా కేవలం గాంధీ మహాత్ములంటే భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా మానవ జాతిలో అత్యుత్తమైనటువంటి మహనీయుడు. ఆయన దాదాపుగా 400 సంవత్సరాల పాటు పాలించినటువంటి ఇంగ్లాండ్ వారులను తరుముకొట్టి మనల్ని మనం పాలించుకునేటటువంటి దానికి అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేయడం, ప్రజలను చైతన్యవంతులను చేయడం, చైతన్యంతో ఇంత సువిశాలమైనటువంటి భారతదేశానికి ఆనాడు దాదాపుగా 65 కోట్ల జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత పూజ్య బాపూజీ గాంధీ మహాత్ముని వారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి ఎంతోమంది మహానుభావులు, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సర్దార్ పటేల్ గారు కానీ, ఇలాంటి పెద్దలు ఎంతోమంది పోరాటం చేసినటువంటి ఫలితం మనకు స్వాతంత్రం వచ్చింది. దానికి స్ఫూర్తిదాత గాంధీ మహాత్ములు. వారు ఇచ్చినటువంటి సందేశం మనల్ని మనం పాలించుకునేటటువంటి దానికి అవకాశం పొందిన తర్వాత ఈ సంఘంలో ఉన్నటువంటి కులమత విచక్షణలు అనేటటువంటి వాటిని పారత్రోలాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి పరిశుభ్రత అనేటటువంటి దాన్ని అన్ని ప్రాంతాలకు చెందేటటువంటి విధంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి వారికి సమానత్వాన్ని కొనసాగించేటటువంటి విధంగా కొనసాగాలి. ప్రతి వ్యక్తి కూడా విద్యావంతులయ్యేటటువంటి విధంగా ప్రతి చిరంజీవికి విద్యను అందించేటటువంటి స్థాయికి ఎదగాలి. అంతేకాకుండా గ్రామ స్వరాజ్యం కావాలి. గ్రామాల్లో నివసించేటటువంటి దాదాపుగా ఆనాడు 80% ప్రజలు ఉన్నటువంటి ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో గ్రామ స్వరాజ్యం కావాలి. గ్రామాల్లో ఉన్నటువంటి విచక్షణ అనేటటువంటిది అంటరాని తరాన్ని పారత్రోలాలి, సమానత్వాన్ని పెంపొందించాలి. గ్రామాల్లోనే అన్ని వసతులను కూడా పరిపాలన అనేటటువంటి దాన్ని గ్రామ స్వరాజ్యం ద్వారా స్థాపించేటటువంటి స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఆనాడే గాంధీ గారి యొక్క ఆశయాలు, ఆయన ఆశయాలు అనేటటువంటి వాటి దాంతో పాటుగా ఆనాడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి వారు రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి దానిలో మేధావి వర్గం అంతా కూడా ఆలోచన చేసినటువంటి సందర్భంలోనే ఈ రోజున మనందరం కూడా మనల్ని మనం పరిపాలించుకునే అవకాశం వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకున్నట్లయితే గాంధీ గారు ఏ మార్గం అనేటటువంటి దానిలో ఈ దేశాన్ని నడిపించాలని చెప్పి ఆశయ సాధన కోసం కృషి చేశారో, వారు ఇచ్చినటువంటి సందేశాలు అనేటటువంటి వాటిని ఖచ్చితంగా అమలు జరిపినటువంటి ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమానత్వం అనేటటువంటి దానికి ప్రతి నిరుపేద కూడా ఉచితంగా చదువుకునేటటువంటి దానికి అవకాశం కల్పించటం కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్య వసతులు కల్పించటం కానీ, మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత మరి భారతదేశ చరిత్రలో అది ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది.
కాబట్టి గాంధీ గారు ఇచ్చినటువంటి స్మృతులను, ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆయన ఇచ్చినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ రోజున అందరూ అన్ని చోట్ల గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్ తరాలు కూడా గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను అమలుపరిచేటటువంటి దానిలో భాగస్వాములు కావాలని చెప్పి అవుతారని ఆశిస్తూ మరొకసారి గాంధీ మహాత్మునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, ఇంకా ముఖ్యులు అందరూ పాల్గొన్నారు. సత్యం, అహింస అనే రెండిటి ఆయుధాలుగా చేసుకొని మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు, మరి ఆయన ఆ రోజుల్లో మరి ఎంతోమంది హింసకి ప్రాతినిధ్యం వహించే ఆ రోజుల్లో, అంటే బ్రిటిష్ వారితోటి పోరాటం చేసే వాటిలో హింస ఎక్కువగా ఉండేది. అయినా కూడా ఈయన అహింస అనేదాన్ని, సత్యం అనేదాన్ని ఆయుధాలుగా చేసుకొని మన దేశానికి మన స్వతంత్రం తేవడం జరిగింది. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయ వ్యవస్థ, మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా మరి ఇంటికే మరి వారి సంక్షేమ పథకాలు అందే విధంగా, వారి ఆరోగ్య సంబంధించి కానీ, మరి వారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మరి ప్రతి ఇంటికి తీసుకెళ్లిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి గాంధీ గారి ఆశయాలను ఆదర్శంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అతన్ని ఆదర్శంగా తీసుకున్నారో మనందరం కూడా అదే విధంగా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.